1వ తారీఖున ఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా శ్రీనగర్ వెళ్లిన ఇండిగో విమానం అమృత్సర్ సమీపంలోకి రాగానే అక్కడ టర్బులెన్స్ కారణంగా విమానం ప్రమాదంలో పడే పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో పైలట్ లాహోర్ ఏటీసీతో మాట్లాడాడు. కొద్దిగా పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని చెప్పాడు. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ భూభాగాన్ని ఉపయోగించుకోవటానికి నిరాకరించడంతో పైలట్ ఆ అల్లకల్లోల గాలుల్లో నుంచే ఆ వడగళ్లతో కూడినటువంటి మేఘాల్లో నుంచే విమానాన్ని పోనివ్వాల్సి వచ్చింది. దీంతో ఆ విమానం ముందు భాగం దెబ్బతిన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. పైలట్ ఎప్పుడైతే లాహోర్ నుంచి పాకిస్తాన్ వాళ్ళ భూభాగాన్ని ఉపయోగించుకోవటానికి నిరాకరించిందో పైలట్ ఎమర్జెన్సీని ప్రకటించాడు. ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత ఆ అల్లకల్లోల గాలుల్లో నుంచే ఆ మేఘాల్లో నుంచే ఆ వడగళ్లతో కూడినటువంటి ఆ క్యూములోనింబస్ మేఘాల్లో నుంచే ఆ విమానాన్ని పోనివ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, విమానం ముందు భాగం ఎలా దెబ్బతిందో. అది వడగళ్లతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఆ సమయంలో అక్కడ అమృత్సర్లో మొత్తం గాలంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. దీంతో పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడం తప్ప, లేదు అంటే ప్రాణాలకు తెగించి ఏదైతే అయ్యింది అని ఎమర్జెన్సీని ప్రకటించి ఆ అల్లకల్లోల గాలుల్లో నుంచి ఆ టర్బ్యులెన్స్లో నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ మాత్రం తమ భూభాగాన్ని కొంచెం ఉపయోగించుకోవటానికి అనుమతిని ఇవ్వకపోవడంతో ఆ ఇండిగో విమానాన్ని పైలట్ ఆ అల్లకల్లోల వాతావరణంలో నుంచే పోనిచ్చాడు. ఎట్టకేలకు శ్రీనగర్లో సురక్షితంగా ఆ విమానాన్ని ల్యాండ్ చేయగలిగారు. కానీ ఒకసారి చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన 220 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఆ ముందు భాగం దెబ్బతిన్న పరిస్థితి చోటు చేసుకుంది. ఆ కుదుపులు ఆ సమయంలో పెద్ద ఎత్తున విమానం కుదుపులకు కూడా లోను కావడంతో ఆ లోపల ఉన్న ప్రయాణికులంతా కూడా హాహాకారాలు చేశారు. ఒక్కసారి ఆ సమయంలో లోపల ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటో విందాం. ఇండిగో విమానం 21వ తారీఖున గాలి అల్లకల్లోలంగా ఉండటంతో, వాతావరణం అల్లకల్లోలంగా ఉండటంతో ఎమర్జెన్సీని ప్రకటించి శ్రీనగర్ వెళ్ళిన విమానం అదే. ఆ సమయంలో ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు, లోపల భయభ్రాంతులకు గురవుతున్నారు. తుఫాన్ నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ గగనతలంలోకి మళ్లించేందుకు లాహోర్ ఏటీసీని అనుమతి కోరాడు పైలట్. ఇండిగో పైలట్ అభ్యర్థనను పాకిస్తాన్ తిరస్కరించింది. తమ భూభాగంలోకి రావద్దు అంటూ పాకిస్తాన్ ఏటీసీ హెచ్చరికలు జారీ చేసింది. 220 మందితో వెళ్తున్న విమానం, అది ప్రయాణికుల విమానం. ఆ విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు కనీసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకోవటానికి నిరాకరించిన పాకిస్తాన్ ఇప్పుడు మన నీళ్లను మాత్రం అడుగుతుంది. మన నీళ్లు మాత్రం కావాలి అంట పాకిస్తాన్కి. కానీ ఈ విమానానికి నిజానికి ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నా ఇలాంటి సమయంలో భారత్ అయితే ఖచ్చితంగా వాళ్ళ విమానానికి అనుమతిని ఇచ్చి ఉండేది అనే మాటలే మనకి వినిపిస్తున్నాయి. 220 మంది ప్రయాణికుల, సాధారణ ప్రయాణికుల ప్రాణాలు ఆ సమయంలో గాల్లో ఉన్నాయి. ఆ విమానం ప్రమాదంలో ఉంది. ఆ వాతావరణం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అలాంటి సమయంలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పక్కా దేశ భూభాగాన్ని ఉపయోగించుకోవటం కొంచెం మేర, లేదంటే ఆ అల్లకల్లోల వాతావరణంలో నుంచే విమానాన్ని ముందుకు పోనివ్వడం తప్ప వేరే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో పైలట్ లాహోర్ ఏటీసీని అడిగాడు. కానీ పాకిస్తాన్ ఏటీసీ మాత్రం తమ భూభాగంలోకి రావద్దు అంటూ లాహోర్ ఏటీసీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి శ్రీనగర్కి తీసుకుని వెళ్ళాడు. శ్రీనగర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు పైలట్. ప్రమాద సమయంలో విమానంలో 220 మంది పాసింజర్లు ఉన్నారు. ఆ తుఫాన్ దాటికి, ఆ అల్లకల్లోల గాలుల దాటికి విమాన ముందు భాగం, దాన్ని ముక్కు భాగం అని కూడా అంటారు, రాడోమ్ అని కూడా అంటారు. అందులో రాడార్కి రాడోమ్ అని పిలుస్తుంటుంటారు ఆ భాగాన్ని.
టెక్నికల్గా రాడోమ్ అంటారు, లేదంటే మామూలుగా అయితే ముక్కు భాగం అని పిలుస్తూ ఉంటారు. ఆ రాడోమ్ ముక్కు భాగం ఏ విధంగా దెబ్బతిందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రమాద సమయంలో విమానంలో 220 మంది పాసింజర్లు ఉన్నారు. ఆ అల్లకల్లోల గాలుల దాటికి విమానం ముందు భాగం దెబ్బతింది. ఒకవేళ ఇంకొంచెం ఏదైనా అటు ఇటు అయ్యుంటే ఆ విమానం ప్రమాదంలో పడేది. ఆల్రెడీ ప్రమాదంలో పడిన విమానమే పైలట్ చాలా సేఫ్గా చాకచక్యంగా ఆ గాలుల్లో నుంచే, ఆ ప్రతికూల వాతావరణంలో నుంచే విమానాన్ని ముందుకు పోనిచ్చి శ్రీనగర్లో సేఫ్గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానంలో ఉన్న జనాలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. విమానం కిందకు ల్యాండ్ అయ్యేంత వరకు ఎటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు. ఎమర్జెన్సీని ప్రకటించాడు పైలట్. ఎమర్జెన్సీని ప్రకటించాడు అంటేనే ఆ సమయంలో ఆ 220 మంది ప్రయాణికులు ఏమనుకుని ఉండుంటారో, వాళ్ళు ఎటువంటి భయాందోళనకు గురై ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ హాహాకారాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. నిజానికి అక్కడ అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్తారు. కానీ ఎమర్జెన్సీ ఏమైనా జరగచ్చు. ఒకవేళ అటు ఇటు అయితే విమానం క్రాష్ ల్యాండ్ అవటానికి కూడా అలాంటి సమయాల్లో ఆస్కారం ఉంటుంది. కానీ పైలట్ పాకిస్తాన్ అంగీకరించకపోవడంతో పైలట్ ఆ ప్రతికూల వాతావరణంలో నుంచే శ్రీనగర్ వైపు విమానాన్ని పోనిచ్చాడు. చూడండి ఒకసారి, అందులో ఉన్న ప్రయాణికులు ఆ సమయంలో విమానంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తమ మొబైల్స్తో షూట్ చేశారు. కొంత భయం ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంయమనం కానీ ఎక్కడా కూడా పైకి లేయలేదు. ఒకవేళ నిజానికి ఒక్కొక్కసారి ప్రయాణికులు పైకి లేచే హాహాకారాలు భయభ్రాంతులకు గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీని అనౌన్స్ చేశాడు పైలట్. కానీ పైలట్ చాలా సురక్షితంగా ఆ ప్రతికూల వాతావరణంలోంచే విమానాన్ని శ్రీనగర్ పోనిచ్చి అక్కడ సేఫ్గా ల్యాండ్ చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సార్ రామ్దాస్తో మరికొద్దిసేపట్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పరిణామం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఇండిగో ఎయిర్లైన్స్ త్రిటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఘటనను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? పాకిస్తాన్ తమ భూభాగాన్ని కొంచెం ఉపయోగించుకోవటానికి కూడా, ఇది ప్రయాణికుల విమానం, పౌరులు ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ పోతే పోనీ అని వదిలేసింది. ఆ విమాన ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ భూభాగాన్ని కొంచెం ఉపయోగించుకోవడానికి, ఎయిర్ స్పేస్ని కొంచెం ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ నిరాకరించడంతో పైలట్ ధైర్యం చేసి మన శ్రీనగర్ ఏటీసీకి ఆ విషయాన్ని తెలియచేసి విమానాన్ని ప్రతికూల వాతావరణంలోనే పోనిచ్చాడు. చాకచక్యంగా ధైర్యంగా విమానాన్ని ముందుకు పోనివ్వడంతో విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. అందులో ఉన్న ప్రయాణికులు మాట్లాడారు. విమానం సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రయాణికులు మాట్లాడారు. ప్రయాణికులు ఏం మాట్లాడారు చూద్దాం. जी, मेरा नाम शेख सुमीउल है। मैं भी आज इस इंडिगो फ्लाइट से था 6E2142 जो कि दिल्ली से श्रीनगर आने वाली थी। तो फ्लाइट स्मूथ ही जा रही थी। तो मुझे लगता है 20 या 30 मिनट होंगे श्रीनगर आने को। तो कॉकपिट से अनाउंसमेंट आया कि रफ पाथ है, तो अपने फास्टन योर सीट बेल्ट्स। तो हम सब लोगों ने सीट बेल्ट्स फास्टन किए। तो इसी विदिन 2 मिनट्स और 3 मिनट्स में इतना टर्बुलेंस हुआ कि हमें लगा कि हमारी आखिरी फ्लाइट थी। सब लोग जो थे सभी डर रहे थे, सबको भी लगा था कि अब ये क्रैश ही हो जाएगा। इतना ज्यादा ट्रॉमेटिक एक्सपीरियंस हुआ। मैं बोलूंगा कि मैं से जैसे फ्रीक्वेंट फ्लायर हूँ, मैं जाता रहता हूँ, बट ऐसा मैंने आज तक कभी नहीं देखा कि ऐसी टर्बुलेंस अपनी लाइफ में, जैसे मैंने इतनी फ्लाइट्स ली है। बट वी आर वेरी थैंकफुल टू पायलट जिसने कि सेफ कराया लैंड ली हमें श्रीनगर में। और जब भी हमने देखी कि जब हम प्लेन से बाहर आए, डिबोर्ड हुए, तो हमने जब देखा प्लेन की हालात क्या थी, तो और ज्यादा ट्रॉमेटिक हुए कि आई विश कि ऐसा एक्सपीरियंस कोई और ना देखे।